ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతు సమస్యల పరిష్కారం కోసం రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున రబీ సీజన్ పూర్తయి సుమారు 1.5 రోజులు కావస్తుంది. రైతు పండించిన పంట ప్రతి గింజ కూడా ప్రభుత్వం పంటని చెప్పి ఆనాడు మాటించారు. అయితే ఈవేళ సగం ధాన్యం కూడా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనలేదు. సగం ధాన్యం సుమారే ఇతర ప్రైవేట్ వ్యక్తులు కొనుక్కుని తీసుకెళ్ళడం జరిగింది. అయితే ప్రభుత్వం కొన్న ధాన్యానికి కూడా ఎమ్మటే 6 రోజుల్లో ధాన్యం సొమ్ముని రైతు ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. అయితే ఈ రోజు కూడా ఎలక్షన్ అయిపోయిన తర్వాత రైతు ఖాతాలో జమ చేసిన ప్రతి ఎక్కడ కనబడతలేదు. ఈవేళ కాలువలకే ప్రభుత్వం చెప్తుంది, ఇరిగేషన్ అధికారులు కానీ ఇక్కడ చెప్పేది ఏంటి, రేపు జూన్ 1వ తారీఖున మేము కాలువలకు నీటి విడుదల చేస్తామని చెప్పి చెప్తున్నారు. మరి నీటి విడుదల మీరు చేస్తే మరి రబీ పంటకి పెట్టిన పెట్టుబడి ఈవేళ ఖరీఫ్ పంట కూడా పెట్టుకోవాలి. రైతు విత్తనాలు కొనుక్కుంటే డబ్బు లేవు, ఎరువులు కొనుక్కుంటే డబ్బు లేవు, కోత మిషన్ అయితే డబ్బులు లేవు. అప్పులు తీసుకొచ్చి రైతు వ్యవసాయాన్ని సాగు చేశాడు. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం తీసుకున్న ధాన్యం సొమ్ముకి ఈవేళ జమ చేయడం అనేది ఎక్కడ కూడా జరిగే పరిస్థితి కనపడతలేదు. రైతు బ్యాంక్ చుట్టూ తిరిగి తన ఖాతాలో డబ్బులు పడ్డలేదో చూసుకునే పరిస్థితి కూడా రైతు ఈవేళ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాడు. మరి ఈవేళ పంట చేతికి వచ్చింది, అమ్ముకున్నాడు. అయితే దిగుబడి బాగుందని చెప్పి అంటున్న ప్రభుత్వం, దిగుబడి బాగానే ఉండొచ్చు. ఈవేళ మీరు కొన్న ధాన్యానికి కూడా మీరేం చెప్పారు, రవాణా సాక్షి మేమే ఇస్తామని చెప్పన్నారు, తూకం మేమే కోసుకుంటామని చెప్పన్నారు, గోల్సేల్ సప్లై చేస్తామని చెప్పన్నారు, రవాణా కూడా మీకు అందుబాటులో ఉంటుందని చెప్పన్నారు. రవాణా రైతు నానా ఇబ్బంది పడ్డాడు. ధాన్యం చూసేసిన తర్వాత 6 రోజుల పాటు కళలోనే ధాన్యం ఉండిపోయింది. రవాణా కూడా సరైన ఏర్పాటు మీరు చేయలేదు. రైతు చాలా ఇబ్బంది పడ్డాడు. ఇల్లుకి వెళ్ళిన తర్వాత రోజులో ధాన్యం నోకొస్తాను, తేమ శాతం దానికి కేజీకి ఎంత తగ్గించే పరిస్థితి అతను తీసుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో రైతు వ్యవసాయం మీదకి వెళ్ళే పరిస్థితే కనపడతలేదు. అటువంటి పరిస్థితుల్లో రైతుని ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతు ఆదుకోకుండా రైతు నెట్టాడు ముంచేస్తున్నాయి. మరి రైతు పొద్దున్న ఖరీఫ్ సీజన్లో కూడా మరి రైతు ముందుకెళ్లే పరిస్థితి కూడా కనపడతలేదు. మనం చూసాం. మన సాల్వాక్ కానీ దాల్వాక్ కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించాడు రైతు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి రైతు కూడా మీరు ప్రభుత్వం ఆదుకోకపోతే రైతు కోసమే మేము ఉన్నామని చెప్పి అంటున్నారు ప్రభుత్వాలు. మరి రైతుకి మీరు ఎలక్షన్ అయిపోతే రైతుకి పట్టించుకునే పరిస్థితి కనపడలేదు. కాబట్టి రైతు ఆదుకోవాలని చెప్పి రైతు ఏదైతే చూసిన ధాన్యం సొమ్ముందో ఎమ్మటి రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పి రైతు సంఘమే డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు సచివాలయాల దగ్గర ఆర్బీ కేంద్రాల దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయడం కూడా రైతు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం ఎమ్మటే దీన్ని గుర్తిరిగి ప్రభుత్వం ఎమ్మటే రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం.